మక్క గట్క మునక్కాయ చారు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ తిన్నారా? చాలా పాతకాలం వంట మా అమ్మ చేసి చూపిస్తుంటే పాండ్రి. ముందుగలైతే కుక్కర్‌లో ఒక కప్పడని మునగకాయలు, అట్లనే మనం మసూర్ దాల్ అంటాము. మా దగ్గరైతే ఎర్ర కంది పప్పు అంటారు అన్నట్టు కడిగేసి అర్ధ కప్ అంతా ఏసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని, పసుపు, నూనె ఏసుకొని ఒక 4, 5 విజిల్లు ఏసుకొని మెత్తగంటే మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నట్టు. ఇగో చూసిర్రు కదా ఇట్లా అయిన తర్వాత మంచిగా మెదిపేసుకొని, జాలి ఉంటది కదా మనం జ్యూసులకి ఇట్లా వడబోసుకునే జాలి స్టీల్‌ది. అది ఒక గిన్నెలో పెట్టేసి మొత్తం అలా వడబోసుకొని గిన్నెతోని గాని, చెయ్యితోని, చెంచాతోని మంచిగా ఇట్లా నలిపేసిర్రనుకోర్రి ఇక గుజ్జంతా బయటకు వస్తుంది, పిప్పంతా వాడేసేయాలన్నట్టు. దీంట్లో మనం మామిడికాయ ముక్కలు, అట్లనే దొడ్డుప్పు మొత్తం అంతా మిరియాల పొడి మరిగేటప్పుడు వేసి మంచిగా చారు మరగనికి పెట్టుకొని కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కళ్యామాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు వేసేసుకొని మనం ఆ చారులో వేసేసుకోవాలన్నట్టు. ఇక మరుగుడు ఏం అవసరం లేదు, మీదికెళ్ళి మొత్తం అంత కొత్తిమీర వేసుకుంటే చాలు. ఇది మెత్తగా ఉండే అన్నంలకైనా మంచిగా ఉంటుంది, కానీ మక్క గట్క కానీ రవ్వలా కానీ ఉడకబెట్టుకొని ఇది వేసుకొని తిన్నారు అనుకోరు ఎంత మంచిగా ఉంటుందో. గీపారి కంపల్సరీ ట్రై చేయరు, చాలా మంచి